హాయ్, అందరికీ నమస్కారం. బహుశా నిన్న రాత్రి చాలామందికి కళ్ళు చల్లబడి ఉంటాయి. ఈనో వేసుకోకుండానే పొట్ట కూడా చల్లబడి ఉంటుంది. సో అంటే చిరంజీవి గారు రాజకీయాలకు రాను అని చెప్పారు కదా. ఎక్కడొచ్చేస్తారు చిరంజీవి గారు? ఇప్పుడు తమ్ముడినే తట్టుకోలేకపోతున్నాం, అన్న కూడా కలిస్తే ఏమైపోతుందో, ఇక ఈ ఏబి పార్టీలకు ఇక పుట్టగతులు ఉండవేమో అని చాలామందికి ఒక బెంగ పట్టుకుంది గత 3-4 రోజులుగా. ఎప్పుడైతే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన పార్టీ అయిందని, జై జనసేన అని మాట్లాడారో ఆ రోజు నుంచి అసలు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. విపరీతంగా ట్రోలింగ్స్. మీరు ఒక్కసారి నా ఛానల్లో వెనక్కి వెళ్ళి వీడియోలు చూడండి. చిరంజీవి గారు రాజకీయాల్లోకి రాబోరు అని నేను చాలా స్పష్టంగా చెప్పాను. బయటకి చాలామంది ఆయనకు రాజ్యసభ ఆఫర్ చేసి ఉండొచ్చు, కేంద్ర మంత్రి పదవి ఇస్తాను ఉండొచ్చు. ఆయన గంజి నుంచి బెంజి దాకా చూశారు. ఆయన చూడని పదవులా, ఆయన చెయ్యని మంత్రి పదవులా చెప్పండి? సో ఇవాళ చిరంజీవి గారికి ఆ కాంక్ష లేదు. ఎప్పుడో చెప్పారు, రాజకీయాలకు నేను దూరం, ఈ రొచ్చు రాజకీయాల్లో ఒక మాట అనాలి అనిపించుకోవాలి, అది నాకు తగదు, ఇలాంటివన్నీ తమ్ముడు చూసుకుంటాడు అని ఎప్పుడో చెప్పాడు. అయినా చిరంజీవి గారు ఆ రోజు మాట యథాలాపంగా మాట్లాడారు. ఎవరో ప్రజారాజ్యం పార్టీ విశ్వక్సేన్ తండ్రి గారైన కరాటే రాజు గారు ప్రజారాజ్యం పార్టీలు గతంలో పనిచేశారు. ఆయన్ని ఉటంకిస్తూ, ఆయన్ని పరిచయం చేస్తూ, ఈయన గతంలో ప్రజారాజ్యంలో నాతో పాటు ట్రావెల్ చేశారని చెప్పారు. దానికి తట్టుకోలేక జనసేన పార్టీ అంటే ఆ సందర్భంలో ఆయన అన్న మాట ఏంటంటే, ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేనగా జై జనసేన అన్నారు. తప్పేముంది అందులో? యథాలాపంగా అన్న మాటలు దాన్ని చిలువలు పలువలు చేసి ఆయన ఏదో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారని, గతంలో పీఆర్పీని పెట్టి పార్టీ అమ్మారని సిగ్గు శరం ఉండద్దు మనకి? పార్టీలు అమ్ముకొని బాగుపడ్డ చరిత్ర వేరే వాళ్ళకు ఉందేమో కానీ, పార్టీని విలీనం చేసి తన స్టూడియో అమ్ముకున్నారు. డబ్బులు లేకపోతే తన స్టూడియో, రామ్ చరణ్ గారి పేరుతో ఉన్న స్టూడియోని చెన్నైలో ఆయన అమ్మి నాగబాబు గారికి డబ్బులు అవసరమైతే ఇచ్చారు ఆరెంజ్ సినిమా కోసం. సో నిజంగా పార్టీని అమ్ముకొని ఉంటే ఆయన ఇవాళ ఇంకొక రేంజ్లో ఉండేది ఆయన వ్యవహారం. కనీసం ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకోవలసిన కేంద్ర మంత్రి పదవి, సహాయ మంత్రి పదవి తీసుకున్నాడు ఆయన. అది కూడా వద్దు అనుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బలవంతంగా ఆయన చుట్టుపక్కల చాలామంది ఉంటారు కదా, కొంతమంది వృద్ధ జంబూకాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ ఆయన్ని మానసికంగా కుంగదీసి పార్టీని విలీనం చేసేలాగా చేసి వాళ్ళు లబ్ధి పొందారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవించారు వాళ్ళు. ఇక్కడ చిరంజీవి గారిని వాళ్ళు ఎలాగో మంత్రి పదవులు తీసుకుంటున్నారు కాబట్టి, చిరంజీవి గారి మంత్రి పదవి తీసుకోకపోతే వీళ్ళ స్వార్థం ఎక్కడ బయటపడుతుందని చిరంజీవి గారిని బలవంతంగా కేంద్ర మంత్రిని చేయడం జరిగింది. ఆ రోజు సహాయ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో ఇది వాస్తవాలు. ఈ వాస్తవాలు ఎవరికి అక్కర్లేదు. ఒక మంచి మనిషిని మనం రాజకీయాల నుంచి తరిమేశాం. ఎంత చేశాం? తుపాకుల మునెమ్మని మా ఊరు కోవూరు నియోజకవర్గంలో తుపాకుల మునెమ్మని గుడిసెలో ఉండే యానాది మహిళకు అసెంబ్లీ టికెట్. మీ జన్మలు ఊహించగలరా అలాంటి వాళ్ళ టికెట్ ఇవ్వాలని, ఇస్తారని? ఇప్పుడున్న సంప్రదాయ పార్టీల నుంచి అలాంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వగలరా? అసలు ఊహించుకోగలరా? సిగ్గు శరం మానం మర్యాద ఏమీ లేవు ఈ రకంగా మాట్లాడే వాళ్ళకి. చిరంజీవి గారిని పాయింట్అవుట్ చేసి తప్పు పట్టే వాళ్ళకి నేను వాళ్ళ గురించి చెప్తున్నా. ఇవాళ చిరంజీవి గారు అటు సేవా రంగంలో కానీ రాజకీయ రంగంలో బడుగు బలహీన వర్గాల కోసం 100కు పైగా సీట్లు కేటాయించిన పార్టీ. చరిత్ర ఇది, నేను చెప్పడం కాదు, చరిత్ర ఇది. మీరు తెలుసుకోవాలి చరిత్ర. చిరంజీవి గారు అనే వ్యక్తి మార్పు కోసం ఎంతో కొంత మార్పు తీసుకొచ్చిన వ్యక్తి. అఫ్కోర్స్ ఆయన నిజంగా రాజకీయాలు ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారు. ఆయన నష్టపోయారు అంతే తప్ప ఇవాళ జనంలో ఒక చైతన్యం తీసుకొచ్చారు. ఎస్, ప్రజారాజ్యం పార్టీ ఆనాడు వేసిన బీజాలు మరో రూపంలో జనసేన రూపంలో వచ్చాయి. తప్పేముంది? ఆయన తమ్ముడే కదా, ఆయన పెంచిన వ్యక్తి, ఆయన అంటే తమ్ముడైనా కానీ బిడ్డలాగా చూసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఇంత ఫేమస్ అవ్వటానికి కారణభూతులయ్యారు. ఇవాళ రాజకీయాల్లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారి ద్వారానే కదా.
ఏముంది ఆయన తమ్ముడు గురించి ఆయన చెప్పుకోవటంలో, ఆయన తమ్ముడు పార్టీని ఆయన ఓన్ చేసుకోవటంలో ఏం మీకు ఆగదా? ఛీ అనిపిస్తుంది కొన్ని కామెంట్లు చూస్తూ ఉంటే. కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు చేస్తున్న వీడియోలు చూస్తుంటే ఛీ అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, చాలా బాధ కలిగింది. ఇవాళ మీ అందరికైనా సరైన సమాధానం చెప్పారు. ఆల్రెడీ మన ఛానల్లో మనం చేసిన వీడియో ఉంది, మీరు చూసుకోవచ్చు. అందులో నేను అదే చెప్పాను, రాజకీయాలుగా రాబోరు అని చెప్పాను. అదే ఆయన నిన్న నొక్కి మరీ చెప్పారు. నా లక్ష్యాలు రాజకీయంగా నేనేమైతే సేవ చేయాలనుకున్నారో తమ్ముడు ద్వారా జరుగుతాయి, కానీ నేను ఈ జన్మలో రాజకీయాల్లోకి రాను, కళామ తల్లి ముద్దుబిడ్డగా ఉండిపోతా. ఎవరైనా పొలిటీషియన్లను కలిస్తే అది సినిమా రంగం కోసం తప్ప నా స్వార్థం కోసం కాదని చెప్పారు. ఇంతకు మించి ఏం చెప్పాలయ్యా? సందు దొరికింది కదా అని ప్రతి ఓడు విమర్శ చేయడమే కదా. ఎంతసేపటి పెద్ద మహానుభావులు కూడా ఆ రోజు 2019లో చిరంజీవి గారు ఎందుకు జై జనసేన అనలేదు? అరే అది ఒక సంక్లిష్టమైన సమయం అయ్యా. అది చిరంజీవి గారు రావడం వల్ల ఇవాళే చిరంజీవి గారు ఇంత విజయంలో ఉన్నప్పుడే మీరు చిరంజీవి గారు ఆ మాట అంటే జనసేన పార్టీని చంపేసే ప్రయత్నం చేస్తున్నారే. చిరంజీవి గారు ఈ విజయంలో ఉన్నప్పుడు అన్నాడు. ఇవాళ 100% స్ట్రైక్ రేట్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు దేశం మొత్తం గర్వించే ఒక నాయకుడైతే ఇవాళ జై జనసేన అన్నందుకే మీరు జనసేన పార్టీని కూడా బీజేపీలో విలీనం చేస్తారా? ఇంత చౌకబారు విమర్శలు చేస్తూ ఉన్నారే. నిజంగా ఆ రోజు ఆయన జై జనసేన ఉంటే ఇంకా జనసేన పార్టీని చిదిమేసే ప్రయత్నం చేసేవారుగా. సో మనుషులు అన్నాక కొన్ని విలువలు ఉండాలి. ఆ విలువలు లేకుండా మొత్తం స్మాష్ చేసేలాగా మీరు మాట్లాడడం ఏదైతే ఉందో అది సిగ్గుచేటైన పని. ఇవాళ తమ్ముడిని పొగిడి అన్నని తిడితే సంతోషిస్తారనుకున్నారా? తమ్ముడు వేరు కాదు, అన్న వేరు కాదు, అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారిని పొగిడి చిరంజీవి గారిని తెగిడితే మీ యొక్క సామ్రాజ్యానికి బీటలు వారేలా చేశారు. కొన్ని సామ్రాజ్యవాదం అంటే ఒక రంగంలో లబ్ధ ప్రతిష్ఠులైన ఒక వర్గం ఉంటే ఆ వర్గాన్ని బ్లాస్ట్ చేసి తను ఇంకొక సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు చిరంజీవి గారు. ఆయన విజేత, కొన్ని కోట్ల మందికి మార్గదర్శకులు. ఆయన చూసి సినిమాల్లోకి రావటమే కాదు, ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. సో చిరంజీవి గారు అనే వ్యక్తి కోట్ల మందికి ఇన్స్పిరేషన్. నోరు పారేసుకోవద్దు ఎవరు. ఆయన ఏదో చులకన చేసి మాట్లాడద్దు. చులకన చేసి మాట్లాడితే ఇవాళ చాలా స్మూత్గా చెప్పా, రేపు చాలా హార్ష్గా చెప్పాల్సి వస్తుంది. ఆ రకమైన సమాధానం చెప్పాల్సి వస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, అన్న వేరు కాదు, తమ్ముడు వేరు కాదు. రాజకీయాల్లో, సినిమాల్లో, రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చిన కుటుంబం మెగా కుటుంబం. అవునన్నా కాదన్నా, మీకు ఇష్టమైన ఇష్టం లేకపోయినా ఇది నిజం.